హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ని టీఎస్పీఎస్సీ ప్రకటించడం జరిగింది. 11,062 పోస్టులతో మెగా డిఎస్సి ఆర్థిక శాఖ ఆమోదం. 1-2 రోజుల్లో నోటిఫికేషన్. గ్రౌండ్ వాటర్లో గెజిట్ నాన్ గెజిట్ పోస్టుల ఫలితాలు విడుదల అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారైంది. జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు సోమవారం ప్రకటించారు. 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఇటీవలే విడుదలైన నోటిఫికేషన్ విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి ఆన్లైన్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది. వచ్చే నెల 14 వరకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. దీనికి సంబంధించి వార్తను అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 11,062 పోస్టులతో మెగా డిఎస్సి ఆర్థిక శాఖ ఆమోదం పొందడం జరిగింది. 1 లేదా 2 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 6 నెలలకు ఒకసారి టెట్, జూన్లో ఒకసారి, డిసెంబర్లో మరొకసారి టెట్ నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఏడాదికి ఒకేసారి నిర్వహించేలా గత ప్రభుత్వం జీవో జారీ చేస్తే ఈసారి టెట్ లేకుండానే 11,000 పోస్టులతో మెగా డిఎస్సి 1 లేదా 2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల. ఈసారి టెట్ లేకుండానే డిఎస్సి నోటిఫికేషన్ని వేయనున్నారు. ఇక ఏడాదిలో 2 సార్లు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. జూన్లో ఒకసారి, డిసెంబర్లో మరొకసారి నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. టెట్ లేకుండానే డిఎస్సి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ను 1-2 రోజుల్లో జారీ చేయనుంది. అయితే మెగా డిఎస్సికి సంబంధించి టెట్ పరీక్షను నిర్వహించి టీచర్ల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుందని అభ్యర్థులు భావించారు. కానీ గతేడాది సెప్టెంబర్లో టెట్ నిర్వహించడంతో మరోసారి టెట్ నిర్వహించే యోచనలో విద్యాశాఖ లేదు. ఈ క్రమంలోనే టెట్ లేకుండా డిఎస్సిని వేయబోతోంది. 1-2 రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని సచివాలయ అధికారి వర్గాలు పేర్కొన్నాయి. గత ప్రభుత్వ హయాంలో 5,089 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి 1,77,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో హెచ్జిటి పోస్టులకు గాను 70,000 మంది, స్కూల్ అసిస్ పోస్టులకు గాను 1,00,000 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది నవంబర్ 20 నుంచి 30 తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలని ప్రకటించడం జరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే చాలా వరకు జిల్లాల్లో కొన్ని కేటగిరీల్లో 0 పోస్టులు ఉండడంతో డిఎస్సి పోస్టుల సంఖ్య పెంచాలని, మెగా డిఎస్సి వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తామని అభ్యర్థులకు ఇచ్చిన హామీ నేపథ్యంలో మొత్తం 11,062 వరకు పోస్టులకు నోటిఫికేషన్ వేయనుంది. ఇందులో 9,800 వరకు హెచ్జిటి, ఎస్ఏ పోస్టులు కాగా మిగతా 1,300 పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే టీచర్ల ప్రమోషన్లకు సంబంధించి ప్రత్యేకంగా టెట్ నిర్వహించకుండా అభ్యర్థులకు వీరికి ఒకేసారి టెట్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఇప్పట్లో టెట్ ఉండే అవకాశం లేదు. జూన్లో టెట్ ఉండనుంది. దాని తర్వాత డిసెంబర్లో టెట్ ఉండనుంది. ఈసారి టెట్ లేకుండానే 11,062 పోస్టులతో 1-2 రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వార్త. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ ఇక 2 సార్లు డిసెంబర్లో, జూన్లో నిర్వహించేలా సర్కారు ఏర్పాట్లు. దీనికి సంబంధించిన వార్త. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మెగా డిఎస్సితో 25,000 పోస్టులు భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేయడం జరిగింది. ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ సోమవారం లక్డీకపూర్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ముందు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ నేతృత్వంలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. మెగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలంటూ నిరసన తెలిపారు. వారికి ఆర్ కృష్ణయ్య మద్దతు పలికారు.
6,000 కాదు 25,000 పోస్టులను భర్తీ చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. నిరుద్యోగ యువత ఆగ్రహం కారణంగానే బీఆర్ఎస్ ఓటమి పాలైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో టీచర్లు లేక ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయని చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిపై నిరుద్యోగులు నమ్మకంతో ఉన్నారని, ఖాళీగా ఉన్నటువంటి 25,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఇంకెప్పుడు అంటూ మరొక హెడ్లైన్ అయితే చూస్తున్నాం. లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణ. ఇప్పటికే 3 సార్లు గ్రూప్ 2 పరీక్ష వాయిదా. కేవలం నోటిఫికేషన్కే పరిమితమైన గ్రూప్ 3. పేపర్ లీక్తో రద్దయిన డిఏఓ ఎగ్జామ్స్ది అదే పరిస్థితి అంటూ గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి డేట్లు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా జాబ్ మేళాలో పాల్గొని విద్యార్థులకు అభ్యర్థులకు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోపు భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. Thank you for watching.